హాయ్! వెల్కమ్ టు సరదాగా మాతో. సారీ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. కొంచెం ఇయర్ ఎండ్ కదా! వెకేషన్ మళ్ళీ వర్క్ అంతా దానివల్ల బిజీ అయిపోయాను. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ మేము వెకేషన్‌కి జైపూర్ ఎళ్ళామండి. సో, అక్కడ చేసిన షాపింగ్ అంతా మీతో పంచుకుందామని ఇవాళ జైపూర్ బాపు బజార్ హాల్ చేస్తున్నాను. సో, చూసేద్దామా మరి? సో, నేను ఫస్ట్ జైపూర్‌లో కొన్న జ్యువెలరీ చూపిస్తానండి. సో, ఫస్ట్ ఇది ఒక ఆక్సిడైజ్డ్ చోకర్ సెట్. కిందంతా ఇలా నెమలీలొచ్చి గ్రీన్ బీడ్స్‌తో వర్క్ వచ్చింది. ఇది చాలా బాగుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు. సేమ్ కింద ఏ హ్యాంగింగ్ అయితే వచ్చిందో అలాగా ఇలా పైన స్టడ్ వచ్చి నెమలీలు. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్ కూడా. అసలు డైలీ వేర్ కూడా పెట్టుకోవచ్చు, ఆఫీస్కి కానీ చిన్న అకేషన్ కానీ ఇలా పేరప్ చేయొచ్చు. యాక్చువల్లీ ఈ శారీకి నేను పెట్టుకోవాల్సింది, బట్ పెట్టుకోలేదు. సో ఇది ఒక సెట్ అండి. ఇవి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇలా రూబీ కలర్ స్టోన్తో వచ్చి హ్యాంగింగ్స్ అనమాట, పువ్వులాగా. ఇవి 50 రూపీస్ పర్ పేర్. నెక్స్ట్ వచ్చి ఇదొక ఇంకొక పేర్ అండి, గ్రీన్ స్టోన్స్తో ఎమరాల్డ్ కలర్. కింద ఇట్లా పర్ల్ డీటెయిలింగ్ వచ్చింది. పైన స్టడ్ వచ్చి రౌండ్ హ్యాంగింగ్ లాగా అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి కుర్తీస్కి కానీ డ్రెస్సెస్కి శారీస్కి కూడా చాలా బాగుంటాయి. ఇవి ఎప్పుడు మీరు చూస్తూనే ఉంటారు, ఇవి రొటీనే. మీనాకారి బుట్టలు అంటారు కదా అవి. కింద బ్లూ హ్యాంగింగ్ బీడ్స్ వచ్చాయి, గ్లాస్ బీడ్స్.
సో రెగ్యులర్ వేరే బట్ తీసుకున్నాను. సేమ్ అలానే ఇది ఇంకొక బుట్టలండి, గ్రీన్ కలర్ విత్ గోల్డ్ ఫినిషింగ్ పర్ల్ డీటెయిలింగ్ వచ్చింది. ఈ బుట్టలు అవన్నీ వచ్చి ఒక 170 రేంజ్లో ఉన్నాయి. సో ఇవి ఇయర్ రింగ్స్ అండి. ఇది ఇంకొక నెక్లెస్, అంటే లాంగ్ హారం లాగా. ఇవన్నీ గ్లాస్ బీడ్స్ వచ్చి మీనాకరీ వర్క్ ప్లస్ స్టోన్ డీటెయిలింగ్ ఉంది. దీని ఏమంటారో తెలీదు, బట్ పర్ల్ చైన్ అనమాట. ఇలా శారీకి అలా వేసుకుంటే చాలా బాగుంటుంది, చూసారా. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు. కుందన్ డీటెయిలింగ్తో పర్ల్స్ ప్లస్ గ్రీన్ బీడ్ వర్క్ వచ్చింది. ఇవి కూడా హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి. సో ఈ సెట్ వచ్చి 400 పడిందండి. ఇది జ్యువెలరీ ఇప్పటివరకు నేను తీసుకున్న జైపూర్లోవి. సో జైపూర్లో ఇలాంటి తోలు బొమ్మలు ఆడతారు కదా, అలాంటి బొమ్మలు కూడా తీసుకున్నానండి. అమ్మాయి అబ్బాయి బొమ్మలు ఇలా ఆడతారనమాట. సో మనకు చేయడం రాదు, బట్ బొమ్మల కొలువులు అలా పెట్టుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాము. వీటికి డ్రెస్సెస్ కూడా బాగుంది, డ్రెస్సెస్ అలా వచ్చింది, చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవి జైపూర్లో ఎక్కడైనా కనపడుతూనే ఉంటాయండి. ఇవి చాలా ప్రామినెంట్గా అమ్ముతూ ఉంటారు. ఇది ఒక్కొక్కటి కలిపి 500 రూపీస్. సో ఇదండి బొమ్మలు. ఇది చెక్కతో చేశారండి. ఇదంతా మొత్తం సాఫ్ట్గా ఉంది. టాయ్ మాత్రం, డ్రెస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సో ఇదండి. సో ఇది పేరు వచ్చి 150 అండి. సో వాళ్ళు చెప్పడం మాత్రం 300, 400 అలా డిఫరెంట్ రేంజెస్లో చెప్తారు. మనం బార్గెన్ మాత్రం చేయాలి. కానీ చాలా క్యూట్. ఇందులో చాలా కలర్స్ కూడా ఉన్నాయి, గ్రీన్, రెడ్, పర్పుల్, బ్లూ అన్నట్టు చాలా కలర్స్ కూడా ఉన్నాయి. సో మనకు నచ్చిన మనం తీసుకోవచ్చు అనమాట. ఇలా ఆడతారండి తోలు బొమ్మల ఆట అనేది. ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటారు కదా, అలా చాలా క్యూట్గా ఉన్నాయండి. సో నేను సంక్రాంతి బొమ్మల కొలువు పేరంటానికి రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఈ పోత్లీ బ్యాగ్స్ తీసుకున్నానండి. సో చూసారు కదా, ఇలా పర్ల్ హ్యాంగింగ్ వచ్చింది. అండ్ ఇట్లా మొత్తం బీడ్స్ డీటెయిలింగ్తో పోట్లీ అంతా వచ్చింది. అండ్ ప్లస్ ఇదంతా ఎంబ్రాయిడరీ అండి, చాలా ఫైన్ క్వాలిటీ ఎంబ్రాయిడరీ ఉంది. అండ్ స్పేస్ కూడా చాలా బాగుంది. దీన్ని ఇలా క్లోజ్ కూడా చేసుకోవచ్చు, చూసారా. ఇలా ఏదైనా శారీకి లేకపోతే దసరా టైం అప్పుడు కూడా ఇలా శారీతో పేరప్ చేసుకోవచ్చు. సో నేను ఇది రిటర్న్ గిఫ్ట్స్ కానీ తీసుకున్నానండి. సో ఇది అన్నీ ఈ కలర్ తీసుకున్నాను, కాకపోతే డిఫరెంట్ ఎంబ్రాయిడరీ. సో నేను ఈ కవర్ తీయట్లేదు, రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలని. సో ఇక్కడేమో మెరూన్ పింక్ డీటెయిలింగ్, ఇది ఇందాక చూపించిందే. అండ్ ఇది మొత్తం గోల్డ్ విత్ పింక్ డీటెయిలింగ్లో వచ్చింది. అన్నీ సేమ్ ఉన్నాయండి మొత్తం. సో నేను ఈ బ్యాగ్స్ అంటే బేస్ కలర్ బేజ్ అనే కాదు, డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి, పింక్ అని, రెడ్ అని. కాకపోతే మొత్తం ఎంబ్రాయిడరీ ఇలానే సేమ్ ఉన్నాయి. అండ్ ఇది ఒక్కొక్కటి 80 రూపీస్ పడింది, ఫిక్స్డ్ ప్రైస్ అండి. సో జైపూర్లో అనేసరికి మనకి ఎంబ్రాయిడరీ డిఫరెంట్ వైబ్రెంట్ కలర్స్ కనబడతాయి కదా, ఎల్లో, గ్రీన్, రెడ్ ఇలా. సో అండ్ బ్యాగ్స్ చూస్తే అసలు ఎన్ని చూస్తూ ఉంటే అన్నీ కొనాలనిపిస్తూ ఉంటుంది అక్కడ. సో నేను చాలా బ్యాగ్స్ కూడా తీసుకొచ్చాను, అవి ఇప్పుడు చూపిస్తాను. సో ఇది ఫస్ట్ వచ్చి స్లింగ్ బ్యాగ్ అండి. చూసారా, ఇలా టాజిల్స్ డీటెయిలింగ్ వచ్చింది, బీట్ డీటెయిలింగ్. ఇది కూడా ఎంబ్రాయిడరీ మొత్తము బ్లూ కలర్. సో లోపలంతా ఇలా వస్తుంది క్లోజర్ ఇలాగా, లోపల జిప్ కూడా ఉంది. సో మనము పర్స్, డబ్బులు ఏం పెట్టుకున్నా కూడా సేఫ్గా ఉండడానికి. జస్ట్ స్లింగ్ బ్యాగ్. సో ఇది 150 నుంచి 250 రేంజ్లో ఉన్నాయి. నేను చాలా కొన్నా, అందుకని ప్రైస్ అంత ఎక్యురేట్గా చెప్పట్లేదు. బట్ జైపూర్ బాపు బజార్లో ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ ప్రైజెస్ చెప్తారు, మనం బార్గెన్ మాత్రం కంపల్సరీ చేయాలి. సో ఫస్ట్ బ్యాగ్ వచ్చి ఇది, హ్యాండిల్కి కూడా ఇలా డీటెయిలింగ్ వచ్చిందండి, చూసారా.
సో ఇది డీసెంట్ హైటే వచ్చింది. ఇది హ్యాంగింగ్ బాగానే ఉందండి. సో సెకండ్ బ్యాగ్ వచ్చి ఇది మొత్తం గోల్డ్ జరీ ప్లస్ ఇట్లా మొత్తం దీన్ని ఏమంటారు ఎంబ్రాయిడరీ అనమాట. సో ఇది వచ్చి ఇలా ఈ షేప్లో ఉందండి, ఇదేదో ట్రెపీజియం ఆ షేప్లో అలాగా. ఇక్కడ దీనికి కూడా టాజల్స్ వచ్చాయి. ఇదేంటంటే జస్ట్ షోల్డర్ బ్యాగ్ లాగా. సో ఇలా వేసుకోవచ్చు అనమాట. సో కుర్తీస్కి జీన్స్ టాప్ వేసుకున్నప్పుడు కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది, ఏదో మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోయే రోజుల్లాగా. దీనికి కూడా ఏంటంటే ఇలా జిప్ వచ్చింది అండ్ చాలా ఎనఫ్ స్పేసే ఉంది. లోపల కూడా ఒక పాకెట్ లాగా వచ్చిందండి. సో ఇది ఒక బ్యాగ్, ఇది కూడా 300 ఆ రేంజ్లో ఉందండి. ఓకే, అండ్ ఇది గిఫ్ట్గా తీసుకున్నాను. ఇలా ఇక్కడ కూడా దొరుకుతాయి బెంగళూరులో కూడా, బట్ అక్కడ చూస్తే చాలా వైబ్రెంట్ కలర్స్ చాలా బాగుంది. సో ఇదంతా ఏంటంటే ఏనుగులు ఇట్లా దీన్ని థ్రెడ్ వర్క్తో వచ్చిందండి. సో ఇది షోల్డర్ బ్యాగ్, దీనికి కూడా జిప్ వచ్చింది ఇలా. సో నేను ఇలా బ్లాక్ ఒకటి, నేవీ బ్లూ ఒకటి అండ్ స్కై బ్లూ ఇలా కలర్స్ తీసుకున్నాను. సో ఇది ఇలా 180, 200 ఆ రేంజ్ నుంచి ఉన్నాయండి. అండ్ నేను చాలా తీసుకున్నాను కాబట్టి కొంచెం బార్గెన్ చేసి తీసుకున్నాను. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇది డఫుల్ బ్యాగ్ లాగా ఉందండి, సారీ టోట్ బ్యాగ్లా ఉంది. సో ఇదేంటంటే మొత్తం రెడ్ వెల్వెట్ క్లాత్ మీద ఇలా ఫుల్ వర్క్ వచ్చింది, చూసారు కదా. సో ఇది చాలా ఫైన్గా ఉందండి, డీటెయిలింగ్ కూడా, ఎక్కడ థ్రెడ్స్ ఊడిపోవడం కానీ అలా ఏం లేదు. సో ఇవి 2 హ్యాండిల్స్ ఇచ్చారు ఇక్కడ. ఇది కూడా షోల్డర్కి ఇలా వస్తుంది. షాపింగ్ వెళ్తే అన్నీ ఇందులో వేసేసుకోవచ్చు అనమాట, కొనుక్కున్నవన్నీ. సో దీనికి కూడా జిప్ వచ్చింది అండ్ లోపల చిన్న జిప్ కూడా వచ్చిందండి. చాలా స్పేషియస్గా ఉంది, చూసారు కదా. ఇక్కడ ఇలా ఓపెన్ చేస్తే ఏంటంటే ఇలా ఇంత ఓపెన్ అయ్యి ఉంటుంది. సో ఇలా పెట్టుకోవచ్చు కూడా. సో ఇది ఒక బ్యాగ్, ఇది వచ్చి ఒక 400 ఆ రేంజ్లో ఉందండి. సో ఇంకోటి ఇదండి, ఇది మల్టీ కలర్, సేమ్ అదే ఇందాక చూసారు కదా అలానే, కాకపోతే ఇక్కడ క్లాత్ అలా వచ్చింది. సేమ్ వర్క్ డీటెయిలింగ్ అండి. సో ఇక్కడ ఇలా టాజల్ ఇచ్చారు అండ్ ఇక్కడ మల్టీ కలర్, అసలు ఎంత బాగుందో చూడండి. అండ్ దీనికి పింక్ హ్యాండిల్స్ ఇలా ఇచ్చారు. ఇది కూడా ఇలా జీన్స్ వేసుకొని ఏదైనా బ్లాక్ కుర్తా వేసుకొని అసలు ఇది బ్యాగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది, అసలు డ్రెస్కి కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో సేమ్ ఇలానే ఇది కూడా టోట్ బ్యాగ్, దీనికి కూడా జిప్ 2 జిప్స్ ఉన్నాయి, లోపల జిప్ బయట ఒక జిప్. సేమ్ స్పేషియస్గా ఉంది చూడండి. ఇది ఒక బ్యాగ్, చూసారు కదా, చాలా బ్యాగ్స్ తీసుకున్నాను. సో నెక్స్ట్ జైపూర్ ప్రిన్స్ బెడ్షీట్స్ అండి, చాలా బాగుంటాయి కదా. అండ్ ఎవర్ ట్రెండింగ్, అసలు ఎప్పుడు అవి ట్రెండ్లో ఉంటూనే ఉంటాయి. సో నేను చాలా బెడ్షీట్స్ కూడా తీసుకున్నాను. సో ఫస్ట్ బెడ్షీట్ వచ్చి ఇదండి, ఇదేంటంటే దివాన్ కాట్ మీదకి. సో ఇది లెమన్ ఎల్లో మీద ఇలా జైపూర్ ప్రింట్స్ వచ్చింది. సో ఇదేంటంటే వితౌట్ బెడ్, ఇది వితౌట్ పిల్లో కేస్ అండి. సో ఇవేంటంటే 200 రేంజ్ నుంచి ఉన్నాయి. సో ఇది ఒక ఫస్ట్, ఇదేంటంటే దివాన్ కార్కన్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది బెడ్షీట్, ఫుల్ బెడ్షీట్, ఇది క్వీన్ కన్నా పెద్ద సైజ్ వస్తుంది. అంటే నేను సైజ్ చెప్పట్లేదు, క్వీన్ బెడ్ కన్నా నెక్స్ట్ కొంచెం కింగ్ సైజ్ బెడ్ అనుకోండి. సో ఇది రెడ్ అండ్ బేజ్ మీద ఇట్లా ఏనుగులు అది ప్రింట్ వచ్చింది, చూడండి ఎంత క్యూట్గా ఉంది ఈ ప్రింట్ అసలు. సో ఇది ఒక బెడ్షీట్, దీనికి పిల్లో కేసెస్ కూడా వచ్చాయండి.
పిల్లో కేసెస్ కూడా డీసెంట్ సైజే ఉన్నాయి. సో నేను ఒక్కటి విప్పి చూపిస్తాను, అన్నిటివి విప్పట్లేదు. సో ఇదొకటి. ఓకే, సో ఇదేంటంటే ఈ ప్రింట్స్ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది కాబట్టి, ఇలా బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ వాష్ చేసినా కూడా ప్రింట్ పోవడం అలాంటివి ఏమి ఉండదు. మేబీ లైట్గా కొంచెం ష్రింక్ అవ్వచ్చు, బట్ ప్యూర్ కాటన్ కాబట్టి. సో అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుంది ఇది కూడా వేస్తే. సో ఇందాక రెడ్ చూపించాను కదా, అందులోనే ఇది నేవీ బ్లూ, సేమ్ ప్రింట్ కూడా సేమ్ అండి. సో ఇవి వచ్చి 500 ఆ రేంజ్లో ఉన్నాయి. సో అవి 2 బెడ్షీట్స్. ఇది కొంచెం పెద్దగా ఉంది అండ్ కొంచెం బరువు కూడా ఉంది ఇది. సో ఇదేంటంటే ఇలా బ్లాక్ వర్క్ లాగా వచ్చిందండి, అండ్ పైన అంతా థ్రెడ్ ఇలా సింగిల్ కచ్ వర్క్ థ్రెడ్ లాగా రన్నింగ్ స్టిచ్ వచ్చింది. అండ్ ఇది 2 సైడ్స్ అనమాట. ఇట్లా ఇక్కడ కూడా ఇది పైపింగ్ లాగా వేశారు ఎల్లో కలర్ థ్రెడ్తో. సో ఇది కూడా చాలా బాగుంది. ఇది దివాళీ దసరా టైంలో అలా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, ఏదైనా ట్రెడిషనల్ లుక్ తెప్పించడానికి. సో ఇది వచ్చి ఒక 700 ఆ రేంజ్లో ఉన్నాయండి ఇవి. అండ్ నెక్స్ట్ బెడ్షీట్ వచ్చి ఇదేంటంటే మధ్యలో అంతా ఇలా లైట్ ప్రింట్స్ వస్తుంది, ఇదంతా బార్డర్ లా వస్తుంది. ఇది బేజ్ వైట్ కలర్లో తీసుకున్నాను. ఇది కొంచెం వాటికన్నా కొంచెం పెద్ద సైజు అండ్ క్వాలిటీ కూడా కొంచెం పెద్ద, ఇది చాలా బాగుంది వాటిక మీద. సో ఇది కూడా ఒక 700 ఆ రేంజ్లో ఉందండి. సో వీటికి కూడా బెడ్షీట్స్ వచ్చాయి. ఇవన్నీ ఒకటే సైజు బెడ్షీట్స్. సో ఇది వచ్చి లాస్ట్ బెడ్షీట్ అండి. సో ఇది కూడా ఏనుగులు, ఎక్కడ చూసినా మీరు ఈ ప్రింట్సే కనపడతాయి మనకి జైపూర్లో, ఏనుగులు ఒంటెలు ఇవే. సో ఇదేంటంటే మల్టీ కలర్లా వచ్చింది. సో ఇది కూడా సేమ్ అదే రేంజ్ 700 ఆ రేంజ్లో అండి. సో ఏంటంటే జైపూర్లో బెడ్షీట్స్ అనే కాదండి, రజాయి ఇట్లా క్విల్స్ అలా కూడా ఉన్నాయి. అవి ఒక 1300-1400 రేంజ్లో ఉన్నాయి కాటన్వి. మేము తీసుకురాలేదు ఎందుకంటే మాకు స్పేస్ లేదని, బ్యాగేజ్ స్పేస్. సో చాలా బాగుందండి బాపు బజారు. కాకపోతే ఏంటంటే మనం బార్గెయిన్ చేయాలి చాలా చోట్ల, అండ్ సేమ్ స్టోర్స్లో చాలా సేమ్ వెరైటీ ఉంటుంది, బట్ మనం చూసుకొని మంచిది తీసుకోవాలండి. సో అదండి మా జైపూర్ షాపింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.